అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 13వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి శుక్ల చవితి రాత్రి 8:29 వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం సాయంత్రం 6:05 వరకు. తదుపరి రేవతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. సోదరులతో వివాదాలకు తెలివిగా పరిష్కరించుకుంటారు. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు. గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరిగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలని అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు. తదుపరి కన్యారాశి. నూతన వ్యాపారాలని ప్రారంభించి లాభాలని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలను అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. బంధువులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు చాలా మంచిది. తదుపరి ధనస్సు రాశి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులని ఆకట్టుకుంటారు. సేవా కార్యక్రమాలకి ధన సహాయాన్ని అందిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంన పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనుల్లో శ్రమ మరింత అధికమైపోతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. అధికారులతో ఇబ్బందులు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.